పాకిస్తాన్ చేసే న్యూక్లియర్ బ్లాక్మెయిల్కి ఎవరూ బెదరబోరని చెప్పి భారతదేశం ఈ మధ్య స్పష్టం చేసింది. రీసెంట్గా మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు జమ్మూ కాశ్మీర్ విజిట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన అక్కడికి విజిట్ చేయటం ఇదే తొలిసారి. పాకిస్తాన్ ఒక ఇర్రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్ అని, ఒక రోగ్ స్టేట్ అని, పాకిస్తాన్కి ఖచ్చితంగా ఒక సర్వీలెన్స్ కావాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA కింద పాకిస్తాన్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్, న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ గమనించాలని, ముఖ్యంగా పాకిస్తాన్ న్యూక్లియర్ ప్లేసెస్ అన్నీ కూడా IAEA సర్వీలెన్స్లోకి రావాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఒక రోగ్ స్టేట్. పాకిస్తాన్ తెలివిగా మేము న్యూక్లియర్ పవర్ అని చెప్పుకుంటుంది. పాకిస్తాన్ దగ్గర 165 నుంచి 175 వరకు న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని ఒక అంచనా అనమాట. పాకిస్తాన్ దగ్గర 3 రకాల న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్, ఆపరేషనల్ న్యూక్లియర్ వెపన్స్, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్. ఈ 3 రకాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుద్ది. అదే ఫుల్ స్పెక్ట్రమ్ డిటరెన్స్ అనమాట. అంటే తనకి ఏ థ్రెట్ వచ్చినా, ఎలాంటి భయం వచ్చిందని అనిపించినా తన దగ్గర అన్ని న్యూక్లియర్ వెపన్స్ రెడీ పెట్టుకుని దాన్ని నేను హ్యాండిల్ చేసి తీరుతానని చెప్పి. ముఖ్యంగా టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్. మనం జనరల్గా పాకిస్తాన్ పైన పెద్ద పెద్ద బాంబులు వేయం. జనరల్గా వాళ్ళు చేసిన తప్పులకి మనం ఏం చేస్తాం అంటే చిన్నగా ప్రిసైజ్ టార్గెట్స్ పెట్టుకుని అటాక్ చేస్తూ ఉంటాం. మన ఆర్మీతోనో దీంతో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ లో ఇంటెన్సిటీ టాక్టికల్ వెపన్స్, చిన్న చిన్న న్యూక్లియర్ వార్ హెడ్స్, చిన్న చిన్న డ్రోన్స్ ఇవన్నీ వాడి భారతదేశాన్ని బెదిరించాలని ట్రై చేస్తున్నారు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచానికి, పాకిస్తాన్కి ఇద్దరికీ అర్థమైంది అదంత ఈజీ కాదని. ఎప్పుడైనా సరే ఒక దేశం ఇంకో దేశం యొక్క ఎయిర్ బేస్ అటాక్ చేయగలిగిందంటే ఆ దేశానికి అర్థం అవుద్ది ఎంత శక్తివంతమైందో పొరుగు దేశం. మనం మొట్టమొదటిసారి ఒక న్యూక్లియర్ పవర్ ఎయిర్ బేస్ని మనం టార్గెట్ చేసామంటేనే అక్కడ మన కేపబిలిటీ అర్థమవుతుంది అనమాట. అయితే పాకిస్తాన్ మాత్రం మేము ఫుల్ స్పెక్ట్రమ్ డిటరెన్స్ ఫాలో అవుతున్నాం అని చెప్పి ఇండియాని న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేస్తుంది. కానీ ఇండియా ఇలాంటి బెదిరింపులకు లొంగదు, భయపడదు. పాకిస్తాన్ నో ఫస్ట్ యూజ్ పాలసీ కూడా ఫాలో అవ్వదు. ఇండియా నో ఫస్ట్ యూజ్ పాలసీ ఫాలో అవుద్ది. అంటే అవతల కంట్రీ న్యూక్లియర్ టెక్నాలజీ, న్యూక్లియర్ వెపన్స్ మన పైన వాడకుండా మనం న్యూక్లియర్ వెపన్స్ వేరే వాళ్ళపైన వాడమన్నమాట. అదే నో ఫస్ట్ యూజ్. కానీ పాకిస్తాన్ ఆ సిద్ధాంతం కూడా ఫాలో అవ్వదు. పాకిస్తాన్ది న్యూక్లియర్ ప్రాలిఫరేషన్లో అందవేసించాయి. అంతేకాదు పాకిస్తాన్లో మన దగ్గర అబ్దుల్ కలాం ఎంత తెలివిగల సైంటిస్ట్ ఉన్నారో అక్కడ ఒక ఆయన ఉన్నారు, తెలివిగల ఆయన, కానీ దేశద్రోహి అనమాట. ఆయన AQ ఖాన్. ఆయన ఏం చేశారు, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ టెక్నాలజీని ఇతర దేశాలకి అమ్మేశారనమాట. నార్త్ కొరియా, ఇరాన్ ఇలా ఇతర దేశాలకు అమ్మేశారు. AQ ఖాన్ అని ఆయన. అంతేకాదు పాకిస్తాన్లో ప్రస్తుతం పనిచేస్తున్న DGISPR అంటే వాళ్ళు మిలిటరీ ఆపరేషన్స్ ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చే డైరెక్టర్ జనరల్ అనమాట. ఆయన లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి. ఈయన తండ్రి, ఈయన ఫాదర్ సుల్తాన్ బషీరుద్దీన్ మొహమ్మద్ అంట. ఈయన UN డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్. ఈయనకి ఆల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయి. ఈయన ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా. ఒసామా బిన్ లాడెన్తో సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు పాకిస్తాన్లో DGISPRగా పనిచేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఇదే క్వశ్చన్ చేస్తున్నారు, అసలు పాకిస్తాన్ టెర్రరిజం ప్రోత్సహిస్తుందా, టెర్రరిజంని తగ్గించాలని ట్రై చేస్తుందా? ఇంత స్పాన్సర్ టెర్రరిజం, ఇంత ఓపెన్గా టెర్రరిజంని ఎలా స్పాన్సర్ చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. 1998లో అఫీషియల్గా పాకిస్తాన్ న్యూక్లియర్ స్టేట్ అయింది. ఆ తర్వాత పాకిస్తాన్ నేనే ఇస్లామిక్ వరల్డ్లో ఎలోన్ న్యూక్లియర్ స్టేట్, అంటే ఇస్లామిక్ వరల్డ్లో న్యూక్లియర్ స్టేట్ నొక్కదాన్ని అని చెప్పి పాకిస్తాన్ చెప్పుకుంటుందన్నమాట. అయితే పాకిస్తాన్ భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేసేంత సత్తా ఉందా, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేసేంత సత్తా ఉందా? మనం ఇక్కడ చిన్న అంశం గమనించాలి. ఒంటరిగా పాకిస్తాన్ వస్తే అసలు ఇండియా ఈజీగా పాకిస్తాన్ కొట్టుపడేయచ్చు. కానీ ప్రపంచం మొత్తంలో 3 న్యూక్లియర్ స్టేట్స్ బార్డర్ షేర్ చేసుకోవడం మన జంక్షన్లోనే. సౌత్ ఏషియా అనేది న్యూక్లియర్ ఫ్లాష్ పాయింట్. వెస్ట్రన్ ఐడియాస్ ప్రకారం, వెస్ట్రన్ ఇన్స్టిట్యూషన్స్, వెస్ట్రన్ మీడియా కథనం ప్రకారం ఎప్పుడైనా న్యూక్లియర్ యుద్ధం అంటూ వస్తే అది సౌత్ ఏషియా ఫ్లాష్ పాయింటే. అంటే ఇండియా, చైనా, పాకిస్తాన్ 3 బార్డర్ షేరింగ్ కంట్రీస్ న్యూక్లియర్ పవర్ కలిగి ఉంటాం ఇక్కడే అనమాట. సో భవిష్యత్తులో అణు యుద్ధం అంటూ వస్తే ఇక్కడే రావచ్చా, ఇదే ప్రశ్న. ఒకవేళ కనుక చైనా, పాకిస్తాన్ కలిసి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇదే భారతదేశం ఆలోచించాలి. ఒట్టి పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్కి భారతదేశం ఖచ్చితంగా తలొగ్గదు. ఒకవేళ కనుక చైనా, పాకిస్తాన్ కలిసి వస్తే మాత్రం అప్పుడు ఇండియాకి పెను సవాలే రావచ్చు.